బాబీ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఝాన్సీ వెళ్ళి, ఏంటి బాబీ దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో బాబీ అయితే, నేను ఆ అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మాయి మేడం అబ్బాయిని ఎలా కొట్టిందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అమ్మాయి మేడం ఎప్పుడు కూడా ఎవరిని కొట్టదు. స్కూల్లో కూడా ఎవరైనా తప్పు చేశారంటే వాళ్ళకి నచ్చ చెప్తుంది కానీ కొట్టదు. అలాంటిది అబ్బాయికి ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడు మనసు ఎలాగైనా మార్చాలి అని చెప్పి, అసలు మీ అమ్మాయి మేడం మీ అబ్బాయిని ఎందుకు కొట్టిందో నీకు తెలుసా? తను నీకు స్వర అంటే ఎవరో తెలుసు కదా, తను ఒక చీటర్ అని తెలుసు కదా. ఆ స్వర ఎవరో కాదు, ఈ అమ్మాయి మేడమే. ఈ చీటరు మీ అబ్బాయి దగ్గర చాలా డబ్బులు తీసుకుంది. అవి మాకు ఇవ్వకపోగా ఇంకా మన ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న నగలన్నీ తీసుకుని దొంగేసింది. ఎందుకు అలా చేశావు అని నేను అడిగేసరికి నన్ను తిడుతూ ఉంది. నన్ను ఎందుకు తిడుతున్నావు, ఝాన్సీని ఎందుకు తిడుతున్నావు అని మీ అబ్బాయి అడిగాడు. అడిగేసరికి నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి అని చెప్పి అబ్బాయి చెంప పగలగొట్టింది. అదే టైంకి నువ్వు వచ్చి చూసావు. అదే నువ్వు చూడకపోయి ఉంటే మేము ఎంత చెప్పినా నువ్వు నమ్మవు కదా, అమ్మాయి మేడం పాటే పాడుతావు. అందుకే ఆ అమ్మాయి మేడం ఇలాంటిదని నీకు తెలిసొచ్చింది. అది చాలు అని చెప్పి ఝాన్సీ అంటుంది. ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి అమ్మాయి మేడం ఇలాంటిదా, అమ్మాయి మేడం ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు. కానీ అమ్మాయి మేడం ఎంత చీటరా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.